చేతనరథం ప్రేక్షకులకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు స్వాగతం, నమస్కారం. నేడు మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మార్చి 29, 1982న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అధికార కాంగ్రెస్ పార్టీ పాలనపై అసంతృప్తి, తెలుగు ప్రజల ప్రయోజనాలను విస్మరించడంతో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేదలు, బడుగు బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవడంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. కొత్త రాజకీయ పార్టీని స్థాపించే అవకాశం గురించి చర్చించడానికి ఎన్టీఆర్ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు భావసారూప్యత గల వ్యక్తులతో సంప్రదింపులు జరపడం ప్రారంభించారు. నెల రోజుల తర్జన భర్జన తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తెలుగు ప్రజల సంక్షేమం మరియు గర్వం పట్ల పార్టీ నిబద్ధతను నొక్కి చెప్పడానికి ఆయన తెలుగుదేశం పేరును ఎంచుకున్నారు. 1982 మార్చి 29న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించారు. వేలాది మంది హాజరైన ఈ సభ ఎన్టీఆర్ ప్రసంగానికి చప్పట్లతో మారుమోగింది. టీడీపీని మొదటి నుంచి నిర్మించేందుకు ఎన్టీఆర్ శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తృతంగా పర్యటించి ప్రజలతో సమావేశమై వారి సమస్యలను వింటూ పార్టీ సందేశాన్ని ప్రచారం చేశారు. ఒక బలమైన సంస్థాగత నిర్మాణాన్ని నిర్మించారు. వివిధ స్థాయిలలో అంకితభావంతో పనిచేసే కార్మికులు మరియు నాయకులను నియమించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి టీడీపీ విజన్ మరియు విధానాలను వివరిస్తూ సమగ్ర పార్టీ మేనిఫెస్టోను రూపొందించారు. టీడీపీ స్థానాన్ని బలోపేతం చేసేందుకు ఇతర భావసారూప్యత గల పార్టీలు మరియు సంస్థలతో పొత్తులను పెంపొందించుకున్నారు. 1983లో టీడీపీ తన మొదటి ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 202 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికారు. ఎన్టీఆర్ అంకితభావం, చరిష్మా మరియు విజన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీని ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టడానికి దోహదపడింది. నందమూరి తారక రామారావు గారి చేత 1982 మార్చి 29న స్థాపించబడిన టీడీపీ సామాన్యులకు సాధికారత కల్పించాలని, గొంతు లేని గొంతు అవ్వాలని, మన రాష్ట్రానికి అభివృద్ధి, శ్రేయస్సుతో కూడిన నూతన శకాన్ని తీసుకురావాలనే కోరిక నుండి పుట్టింది. ఎన్టీఆర్ దాదాపు 8 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. వరుసగా 3 ఎన్నికల్లో విజయం సాధించారు మరియు 1983లో అరంగేట్రం చేసి 1985లో పునరావృత ప్రదర్శనలో 200 సీట్లతో పార్టీని విజయపథంలో నడిపించారు. లోక్సభలో 35 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ నాయకత్వంలో 1984లో 35 మంది ఎంపీలు లోక్సభకు 35 మంది ఎంపీలు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ నాయకత్వంలో 1984లో 35 మంది ఎంపీలను లోక్సభకు ఎన్నుకుని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి టీడీపీ చరిత్ర సృష్టించింది. ఏళ్ల తరబడి ఆంధ్రప్రదేశ్ పరివర్తనలో టీడీపీ అగ్రగామిగా నిలిచింది. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మరియు ఇతర ప్రముఖుల నాయకత్వంలో టీడీపీ పార్టీ మన రాష్ట్రాన్ని ఆర్థిక వృద్ధి, సామాజిక న్యాయం మరియు ఆవిష్కరణలో అగ్రగామిగా నిలిపిన అనేక మార్గదర్శక కార్యక్రమాలను అమలు చేసి టీడీపీ నిలకడగా దృష్టి సారించింది. నారా చంద్రబాబు నాయుడు గారు 1978లో కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీలో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకున్న తర్వాత బాబు గారు టీడీపీలో చేరారు. ఆయనకు 1995లో సీఎం అనే మారుపేరు తెచ్చిపెట్టింది. సిబిఎన్ యొక్క ప్రయాణం, కృషి, సంకల్పం మరియు వినూత్న ఆలోచనలకు నిదర్శనం. ఇతరులు మనల్ని అనుమానించినప్పటికీ మనల్ని మనం విశ్వసించాలని ఆయన జీవన విధానం మనకు నేర్పుతుంది. చంద్రబాబు గారు కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన యువకుడు, కానీ అతనికి పెద్ద కళలు ఉన్నాయి. ఆయన తన వృత్తి మీద అవిశ్రాంతంగా పనిచేశారు మరియు ఆయన ఆత్మవిశ్వాసం ఆయనను గొప్పగా నడిపించింది. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆయన హైదరాబాద్ను ప్రధాన టెక్ హబ్గా మార్చారు. మనం రాళ్ళు చూస్తే ఆయన రాళ్లలో శిల్పాలను చూస్తారు. అందుకేనేమో ఆయనని విజనరీ అంటారు. ఆయన ఆలోచనలు 3 తరాలకు ఉపయోగపడేలా ఉంటాయి. అది అందరికీ అర్థం కావు. సిబిఎన్ అనేక సామాజిక సంక్షేమ పథకాలను ప్రారంభించారు. సబ్సిడీ బియ్యం మరియు బట్టలు, భూమి లేని పేదలకు పింఛన్లు, బలహీన వర్గాలకు గృహాలు మరియు పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వంటివి ఎన్నో చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ మరియు సాంకేతికతను ప్రోత్సహించడంలో, హైదరాబాద్ను ఒక ప్రధాన ఐటీ హబ్గా మార్చడంలో ఆయన గణనీయమైన పాత్ర పోషించారు.
ఆయన చేసిన ఆర్థిక వృద్ధి, వ్యవస్థాపకత మరియు ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడం, హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఐటీ హబ్ల అభివృద్ధి వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ను ఐటీ, ఫార్మా మరియు తయారీ వంటి పరిశ్రమలకు హబ్గా మార్చాయి. అందుకే ఆయనని CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటారు. టీడీపీ ఎల్లప్పుడూ సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తుంది. పేదలు, అట్టడుగున ఉన్నవారు మరియు బలహీనులు, పేదలకు తక్కువ ధరకే పౌష్టికాహారం అందించే అన్నా క్యాంటీన్లు, మహిళా సాధికారతకు తోడ్పడే పసుపు కుంకుమ వంటి పథకాలు లక్షలాది మంది జీవితాలను బాగు చేశాయి. మరియు వివిధ కార్యక్రమాల మీద టీడీపీ భారీగా పెట్టుబడులు పెట్టింది. రోడ్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు మరియు నీటిపారుదల ప్రాజెక్టులతో సహా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడం, ఈ కార్యక్రమాల కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా వాణిజ్యం మరియు పర్యాటకానికి కొత్త మార్గాలు కూడా తెరుచుకున్నాయి. మనము టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు మన పార్టీ గొప్ప వారసత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల దాని నిబద్ధత నుండి ప్రేరణ పొందుదాం. మన రాష్ట్ర సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం అవిశ్రాంతిగా పనిచేస్తూనే ఉంటానని మన ప్రతిజ్ఞను పునరుద్ఘాటిద్దాం. టీడీపీ పైన సవాలు లేకుండా లేదన్న విషయం గుర్తుంచుకోవాలి. కార్యకర్తలు అనేక అవరోధాలు, ఎదురుదెబ్బలు మరియు విమర్శలను ఎదుర్కొన్నాము. అయినప్పటికీ మన పార్టీ యొక్క దృఢత్వం, దృఢ సంకల్పం మరియు మన ఆదర్శాల పట్ల అచంచలమైన నిబద్ధత ఎల్లప్పుడూ ఈ అడ్డంకులను అధిగమించడానికి మాకు సహాయపడుతుంది. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై జై చంద్రబాబు అంటూ పంపించిన సందేశాన్ని వినిపించడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను.